ఛానల్లోకి స్వాగతం. ఆగస్టు నెలలో కన్యా రాశి వారు 5 గుడ్ న్యూస్లు వింటారు. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. అయితే ఆగస్టు మాసంలో కన్యా రాశి వారు వినబోయేటటువంటి 5 శుభవార్తలు ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు వారు తీసుకోవాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాల కింద జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి బుధుడు. మీ రాశికి 12వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఆగస్టు 16వ తేదీన 11వ ఇల్లైన కర్కాటక రాశి నుండి 12వ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే 10వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఆగస్టు 22న వక్రగతుడై 11వ ఇల్లైన కర్కాటక రాశి నుండి 12వ ఇల్లైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే కన్యా రాశికి 2వ మరియు 9వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఆగస్టు 25న 12వ ఇల్లైన సింహరాశి నుండి 1వ ఇల్లైన కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యా రాశికి 3వ మరియు 8వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆగస్టు 26న 9వ ఇల్లైన వృషభ రాశి నుండి 10వ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే గురువు వృషభ రాశిలో, శని కుంభరాశిలో, రాహువు మీనరాశిలో, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తారు. ఈ విధమైన గ్రహస్థితి కారణంగా కన్యా రాశి వారికి చాలా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. 5 గుడ్ న్యూస్లు అయితే వారు వినబోతున్నారు. ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఆశించిన ప్యాకేజ్తో ఆశించిన ఉద్యోగాన్నైతే అతి త్వరలో పొందుకోబోతున్నారు. ఆగస్టు మాసంలో దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. అలాగే ఎవరైతే వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ డబ్బు సమకూరటం లేదని, లోన్ శాంక్షన్ అవ్వటం లేదని మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ మాసంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఆగస్టు మాసంలో డబ్బు సమకూరుతుంది, లోన్ శాంక్షన్ అవుతుంది. మీరు ఎన్నో రోజులుగా కంటున్న కల నిజం కాబోతుంది. దానికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం కావచ్చు, ఆర్థిక పెరుగుదల కోసం కావచ్చు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో వారి జీవితంలో దానికి సంబంధించి ఈ సమయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక విదేశీయానం. విదేశీయానానికి సంబంధించి ఏ కన్యా రాశి జాతకులైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. మీరు విదేశాలకు వెళ్లాలి అన్న కలను ఈ సమయంలో ఖచ్చితంగా నిజం చేసుకోబోతున్నారు. ఎన్నో రోజులుగా మీరు కలిగి ఉన్నటువంటి ఈ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి మీకున్నటువంటి ఇబ్బందులు, ఆటంకాలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా మీ విదేశీయానానికి సంబంధించి ఈ మాసంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యవర్తుల ద్వారా దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. ఈ విధంగా మీరు ఈ సమయంలో అంటే ఈ యొక్క ఆగస్టు మాసంలో మీ పెళ్లికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. అలాగే అతి త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా 5 శుభవార్తలైతే కన్యా రాశి జాతకులు వింటారు. కానీ కొన్ని అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తి ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరమైతే కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే కనుక షూరిటీ సంతకాల జోలికి వెళ్తారో వారు కూడా ఆర్థిక సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరికైనా సరే మీరు షూరిటీ సంతకం చేస్తున్నారంటే ఆ వ్యక్తిపైన పూర్తి భరోసా ఉంటేనే మీరు అడుగు ముందుకు వేయటం ఉత్తమం. లేకపోతే మాత్రం మీరు అనేక రకాల చిక్కుల్లో పడే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి. మీ ఇంట్లో 80 ఏళ్ల పైబడిన వారు ఉంటే కనుక వారి ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కన్యా రాశి జాతకుల యొక్క జీవితంలో 5 గుడ్ న్యూస్లు వింటారు. అలాగే కొన్ని అంశాల్లో జాగ్రత్త కూడా అవసరం. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.